హలో ఫ్రెండ్స్, టాటా కేవలం 10 యూనిట్లతో 200 కిలోమీటర్లు నడపగలిగే ఇంజిన్ను అభివృద్ధి చేసింది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ యుగం ముగిసిందని సూచిస్తుంది. చమురు సంపన్న అరబ్ దేశాలు ఈ పరిణామంతో అల్లాడిపోతున్నాయి. అయితే స్వావలంబన శక్తి మొత్తం జపాన్ ఆటోమొబైల్ పరిశ్రమను కదిలించింది. ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవం రానుంది. ఆటోమొబైల్ పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన టాటా ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో పెను విప్లవాన్ని తీసుకొచ్చే ఇంజిన్ను రూపొందించడానికి కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఈ ఇంజిన్ అన్ని వాహనాలను పెట్రోల్ ఆధారితమైన, డీజిల్ ఆధారితమైన లేదా ఎలక్ట్రిక్ అయినా నిరుపయోగం చేస్తుంది. ఎందుకంటే టాటా యొక్క ఇంజిన్ కు పోటీదారు ఎవరూ లేరు. పెట్రోల్, డీజిల్ మరియు బ్యాటరీల అవసరం కూడా తొలగించబడుతుంది. ఇది చమురు ఉత్పత్తి చేసే అరబ్ దేశాలలో నిరాశను కలిగిస్తోంది. మనందరికీ తెలిసినట్లుగా ప్రస్తుతం పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి మరియు కాలుష్యం చాలా క్లిష్టమైన స్థాయికి చేరుకుంది. మన గ్రహం తీవ్రంగా ప్రభావితమవుతుంది. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు పెట్రోల్ మరియు డీజిల్లకు ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నాయి. అయితే 100% విజయం ఇంకా సాధించబడలేదు. ప్రస్తుతం బ్యాటరీలను ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. అందుకే ఎలక్ట్రిక్ వాహనాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు. అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదు మరియు 100% ప్రత్యామ్నాయాన్ని కనుగొనడానికి పరిశోధన కొనసాగుతోంది. దీని మధ్య టాటా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒకదాన్ని సాధించింది. టాటా పెట్రోల్ మరియు డీజిల్కు 100% ప్రత్యామ్నాయాన్ని కనుగొంది మరియు ఈ ఇంజిన్ను రూపొందించడానికి దాన్ని ఉపయోగించింది. ప్రక్రియలో చరిత్ర సృష్టించింది కూడా. ఫ్రెండ్స్, దేశం యొక్క మొట్టమొదటి హైడ్రోజన్ ఇంజిన్ ఫ్యాక్టరీ చివరకు భారతదేశంలో హైడ్రోజన్ అంతర్గత దహనాల యంత్రాల ఉత్పత్తిని ప్రారంభించింది. హైడ్రోజన్ ఇంజిన్లను ఉత్పత్తి చేయగల ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో భారతదేశం నుంచింది. అత్యంత విశేషమైన అంశం ఏంటంటే ఇక్కడ ఈ ఇంజిన్ ఫ్యాక్టరీ నిర్మాణం గత సంవత్సరం 2023లో ప్రారంభమైంది. అలాగే దాని ప్రారంభోత్సవం తర్వాత టాటా యొక్క ఫ్యాక్టరీ దేశంలోని మొట్టమొదటి స్వదేశీ హైడ్రోజన్ ఇంజిన్ను విడుదల చేస్తుంది. వాస్తవానికి టాటా అమెరికన్ కంపెనీ కమిన్స్తో కలిసి జాయింట్ వెంచర్తో పాటు హైడ్రోజన్ ఇంజిన్ల ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ ఇంజిన్లు జంషెడ్పూర్లో ఉత్పత్తి చేయబడుతున్నాయి. ఈ కర్మాగారం మధ్యస్థ మరియు భారీ వాణిజ్య వాహనాలకు మాత్రమే హైడ్రోజన్ ఇంజిన్లను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ యూనిట్ చివరకు చిన్న ప్రయాణికుల వాహనాల కోసం హైడ్రోజన్ ఇంజిన్లను కూడా ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు. భారతదేశంలో టాటా కమిన్స్ ఈ జాయింట్ వెంచర్ను 50-50 భాగస్వామ్యంతో నిర్వహిస్తోందని, వారు తయారు చేసిన ఇంజిన్లను టాటా వాహనాల్లో మాత్రమే కాకుండా ఇతర ప్రధాన వాణిజ్య వాహన తయారీదారులు కూడా ఉపయోగిస్తున్నారని మీరు తెలుసుకోవాలి. మీ సమాచారం కోసం ఈ జాయింట్ వెంచర్ భారతదేశంలో మొత్తం 22 తయారీ యూనిట్లను నిర్వహిస్తోంది మరియు భారతదేశంలో తయారైన ఇంజన్లు 50 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయబడతాయి. అంటే భారతదేశంలో తయారయ్యే హైడ్రోజన్ ఇంజన్లు ఇప్పటికే హైడ్రోజన్ ఆధారిత చలనశీలత ప్రారంభమైనటువంటి యూరోప్లోని దేశాలకు కూడా ఎగుమతి చేయబడతాయి. గత సంవత్సరం టాటా తన మొదటి హైడ్రోజన్తో నడిచే ట్రక్ను కూడా విడుదల చేసింది. తెలియని వారి కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన ఆర్డర్తో 2021లో టాటా 15 ఫ్యూయల్ సెల్ బస్సుల కోసం టెండర్ను గెలుచుకుంది. అయినప్పటికీ ఈ టాటా బస్సులు 100% స్వదేశానివి కావు. ఎందుకంటే అవి దిగుమతి చేసుకున్న హైడ్రోజన్ ఇంధన కణాలను ఉపయోగిస్తాయి. కానీ ఇప్పుడు టాటా భారతదేశంలో ప్రారంభించబోయే ట్రక్కులను 100% స్వదేశీగా పరిగణించవచ్చు. ఎందుకంటే ఇంజిన్ భాగాలు మరియు దాని విడిభాగాలు స్థానిక విక్రేతలు మరియు సరఫరాదారుల నుంచి తీసుకోబడతాయి. ఈ కొత్త ఇంజిన్లు కనీసం 10 సంవత్సరాల పాటు డీజిల్ ఇంజిన్లను భర్తీ చేయలేవు. దీనికి ప్రధాన కారణం హైడ్రోజన్ అధిక ధర. ప్రస్తుతం భారతదేశంలో 1 కిలోగ్రామ్ గ్రీన్ హైడ్రోజన్ ధర 250 నుంచి 500 రూపాయల మధ్య ఉంది. ఏది ఏమైనప్పటికీ మైలేజ్ పరంగా ఇతర ఇంధనాల కంటే హైడ్రోజన్ గొప్పదనేది కూడా నిజం. అయితే ఫ్రెండ్స్, టాటా హైడ్రోజన్ ధరను గణనీయంగా తగ్గించడానికి ఒక ల్యాబ్ను ఏర్పాటు చేసింది. ఇక్కడ దేశంలోని మొట్టమొదటి స్వదేశీ హైడ్రోజన్ అంతర్గత దహన యంత్రాలు రాబోయే కాలంలో అభివృద్ధి చేయబడతాయి. అశోక్ లేలాండ్ కూడా ఇప్పటికే ఈ రకమైన హైడ్రోజన్ ఇంజిన్ అభివృద్ధి చేస్తోంది. అయితే టాటా యొక్క ల్యాబ్ ప్యాసింజర్ వాహనాల కోసం హైడ్రోజన్ ఇంజిన్లను అభివృద్ధి చేయడంలో దేశంలోనే ప్రప్రథంగా ఉందని చెప్పొచ్చు. టాటా ఇటీవల అటువంటి 2 ల్యాబ్స్లు ప్రారంభించింది. ఇక్కడ హైడ్రోజన్ ఇంజిన్లు మాత్రమే కాకుండా ఇంధన కణాలు మరియు హైడ్రోజన్ ఉత్పత్తిపై పరిశోధన కూడా నిర్వహించబడతాయి. టాటా ఇప్పటికే కమిన్స్తో కలిసి హైడ్రోజన్ ఐసీ ఇంజిన్లు మరియు ఫ్యూయల్ సెల్ టెక్నాలజీపై పనిచేయడం ప్రారంభించిందని మీరు తెలుసుకోవాలి. అయితే హైడ్రోజన్ పవర్ ట్రైన్ ఆధారంగా కొత్త ఇంజిన్లు కూడా మొదటి నుంచి అభివృద్ధి చేయబడుతున్నాయి. తద్వారా ఈ ఇంజిన్లను భారతదేశ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ట్యూన్ చేయొచ్చు మరియు శుద్ధి చేయవచ్చు. టాటా, టయోటా మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటోమొబైల్ దిగ్గజాలు బ్యాటరీతో నడిచే కార్లు ఎక్కువ కాలం నిలదొక్కుకోలేవని తెలుసు. హైడ్రోజన్ భవిష్యత్తు ఇంధనంగా పరిగణించబడుతోంది. అందుకే ప్రపంచంలోని ప్రధాన కార్ల కంపెనీల నుంచి బ్యాటరీతో నడిచే కార్లను మీరు కూడా ఇంకా చూడలేదు. ఇంధన కణాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే ఈ సాంకేతికతకు బ్యాటరీలు కూడా అవసరమవుతాయి. ఇది వాహనాల జీవితకాలాన్ని తగ్గిస్తుంది. అయితే హైడ్రోజన్ ఇంజిన్ వాహనాల విషయంలో ఇది కాదు.
వాటి సుదూర శ్రేణికి అదనంగా ఛార్జింగ్ సమస్య కూడా తొలగించబడుతుంది మరియు బ్యాటరీ భర్తీ సమస్య పరిష్కరించబడుతుంది. ఎందుకంటే హైడ్రోజన్ ఐసీ ఇంజిన్ల కంటే అత్యంత అధునాతన సాంకేతికతపై ఇప్పటికే పని ప్రారంభమైంది కూడా. అశోక్ లేలాండ్ హైడ్రోజన్ పై మాత్రమే కాకుండా సిఎన్జి, ఎల్ఎన్జి మరియు బయోగ్యాస్ పై కూడా పనిచేయగల ఇంజిన్ను అభివృద్ధి చేయడం ప్రారంభించింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ బస్సు ఇప్పటికే ఢిల్లీలో ప్రారంభించబడింది. ఇక్కడ అశోక్ లేలాండ్ బస్సులు మోహరించబడ్డాయి. అదనంగా హైడ్రోజన్ రైళ్లు భారతదేశంలోని 2 ప్రదేశాలలో ప్రవేశపెట్టబడతాయి. మొదటి రైలు హర్యానాలోని కల్కా సిమ్లా మార్గంలో నడపాలని భావిస్తున్నారు. అయితే భారతదేశానికి విద్యుత్ విశ్లేషణతో పాటు హైడ్రోజన్ ఇంజిన్ మరియు ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ కూడా అవసరమని స్పష్టం చేసింది. అయినప్పటికీ హైడ్రోజన్ సురక్షిత నిల్వ ప్రధాన సవాలుగా ఇక్కడ మిగిలింది. దీనికోసం కొన్ని సాంకేతికతలు వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్నప్పటికీ ప్రస్తుతం అవి చాలా ఖరీదైనవి. దీనిని పరిష్కరించడానికి టాటా ఈ ఖర్చులను తగ్గించడానికి అంకితమైన ల్యాబ్ను స్థాపించింది. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటి వరకు ఈ రంగంలో పరిశోధనలు చాలా తక్కువగా ఉన్నాయి. సాంకేతికత ఖర్చులను తగ్గించడంలో భారతదేశానికి ఖ్యాతి ఉంది. మరియు టాటా నుండి దేశంలోని మొట్టమొదటి స్వదేశీ హైడ్రోజన్ అంతర్గత దహన ఇంజిన్ను త్వరలో చూడాలని మేము ఆశిస్తున్నాం. హైడ్రోజన్ ఇంజిన్ ఎలా పనిచేస్తుందని ఆలోచిస్తున్న వాళ్లకు ఈ ప్రక్రియలో హైడ్రోజన్ నుండి పవర్ వాహనాలకు ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ వ్యవస్థలో ఎలక్ట్రిక్ సర్క్యూట్కు అనుసంధానించబడిన మోటార్ మరియు బ్యాటరీ హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ మధ్య ప్రతిచర్యను సులభతరం చేస్తాయి. ఫలితంగా కార్బన్ ఉద్గారాలు లేకుండా ఇంధనం ఉత్పత్తి అవుతుంది. సాంప్రదాయ ఇంధనాలతో పోలిస్తే హైడ్రోజన్ యొక్క శక్తి సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది పెట్రోల్, డీజిల్ మరియు ఇతర ఇంధనాలకు మెరుగైన ప్రత్యామ్నాయంగా మారుతుంది. జార్ఖండ్లో టాటా చేపట్టిన ఈ చర్య దేశంలో విప్లవాత్మక మార్పులను తీసుకురాగలదు. వచ్చే 25 నుంచి 30 ఏళ్లలోగా ఆటోమొబైల్ రంగంలో 0 కార్బన్ ఉద్గారాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది. గ్రీన్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ సంవత్సరానికి 4000 హైడ్రోజన్ ఐసీ మరియు ఇంధన ఆగ్నేయ ఇంజిన్లు మరియు 10,000 కంటే ఎక్కువ బ్యాటరీలు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు 300 మందికి పైగా ఉపాధిని కల్పిస్తుందని అంచనా. కాబట్టి మిత్రులారా, పెట్రోల్ మరియు డీజిల్ ఆధిపత్యానికి స్వస్తి పలికి కేవలం 10 యూనిట్ల ఇంధనంతో 200 కిలోమీటర్లు నడిచే ఇంజిన్ను టాటా అభివృద్ధి చేసింది. ఇది అరబ్ దేశాలను కుదిపేసిందని చెప్పాలి. వారి ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. అయితే స్వయం శక్తి మొత్తం కూడా జపాన్ దేశాన్ని కదిలించింది. ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవం రానుంది. ఆటోమొబైల్ పరిశ్రమలో పేరెన్నికగన్న టాటా ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ ఇంజిన్ అన్ని రకాల వాహనాలకు ప్రపంచ మార్కెట్ను తొలగిస్తుంది. అవి పెట్రోల్ ఆధారితమైన, డీజిల్ ఆధారితమైన లేదా ఎలక్ట్రిక్ అయినా సరే. టాటా యొక్క ఇంజిన్కు పోటీ లేదు. త్వరలో పెట్రోల్, డీజిల్ మరియు బ్యాటరీల వినియోగం కూడా పాతబడిపోతోంది. టాటా తీసుకున్న ఈ చర్య అరబ్ దేశాల్లో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. మనందరికీ తెలిసినట్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కాలుష్యం మన భూభూగోళాన్ని బాధించే స్థాయికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు పెట్రోల్ మరియు డీజిల్కు ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నాయి. కానీ 100% విజయం సాధించబడలేదు. ప్రస్తుతం బ్యాటరీలను ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. అందుకే ఎలక్ట్రిక్ వాహనాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు. ఇది శాశ్వత పరిష్కారం కాదు. 100% ప్రత్యామ్నాయాన్ని కనుగొనడానికి పరిశోధన సాగుతోంది. ఈ మధ్య టాటా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసే పనిచేసింది. అభివృద్ధి చెందిన ప్రధాన దేశాలు సాధించలేని వాటిని కూడా టాటా చేసి చూపించింది. టాటా పెట్రోల్ మరియు డీజిల్కు 100% ప్రత్యామ్నాయాన్ని కనుగొంది మరియు ఈ ఇంజిన్ అభివృద్ధి చేయడానికి దాన్ని ఉపయోగించింది. చివరగా దేశం యొక్క మొట్టమొదటి హైడ్రోజన్ ఇంజిన్ ఫ్యాక్టరీ భారతదేశంలో హైడ్రోజన్ అంతర్గత మార్పిడి ఇంజిన్లను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. హైడ్రోజన్ ఇంజిన్లను ఉత్పత్తి చేయగల ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో భారతదేశం పేరును ఉంచింది.